ఓవైపు ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం అవగాహన కలిగించేలా ప్రచారం చేస్తోంది. మరోవైపు ఈగల్ టీం కూడా నిఘా పెంచింది. అయినప్పటికీ హైదరాబాద్లో ఏదో ఒక మూల డ్రగ్స్ బయటపడుతూనే ఉన్నాయి. దీనికి తోడు కల్తీసారా అమ్మకాలు, మరోవైపు సిగరెట్లు, మద్యానికి బానిసైన జనం, ఇంకోవైపు మొబైల్కు బానిసైన యువత. ఇలా సిటీ మొత్తం ఎక్కడ చూసినా ఈ బానిసలే కనిపిస్తున్నారు. దీంతో డి అడిక్షన్ సెంటర్లు మత్తు బానిసలతో నిండిపోతున్నాయి. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను 16వ ఏట స్టార్ట్ చేశాను ఆల్కహాల్ తీసుకోవడం అనేది. ఫ్రెండ్స్తో తాగడము, సరదాగా తాగడం అట్లా స్టార్ట్ చేశాను నేను. పోన్ ఏమైపోయిందంటే ఫ్రెండ్స్ అందరు దూరం అయిపోయారు, ఆల్కహాల్ ఒకటి దగ్గర అయిపోయింది. మద్యానికి బానిసైన ఓ యువకుడి ఆవేదన ఇది. సరదాగా ఫ్రెండ్స్తో తాగి ఇప్పుడు తాగుబోతుగా మారాడు. పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల, పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ కావడం వల్ల నాకు ఫ్రీడమ్ అనేది ఉంటుండే. పైసలకి విషయంలో కానీ దేని విషయంలో కానీ నాకు ఇబ్బంది కలగలే. వాళ్ళు ప్రొవైడ్ చేస్తుండే కాబట్టి వాళ్ళు బిజీగా ఉంటుండే. దాంతో నేను బయట తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం చేయడం వల్ల నేను చిన్న ఏజ్ నుంచే నా అడిక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది గాంజాయి నుంచి స్టార్ట్ అయ్యి మల్టిపుల్ అడిక్షన్స్ దాకా వెళ్ళిపోయింది. కాఫ్ సిరప్లు కానీ, టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, MDM కానీ, ఇట్లాంటి నేను తీసుకొని డ్రగ్స్ లేవండి. ఉన్నత కుటుంబంలో పుట్టాడు. చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఈ యువకుడు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ హైదరాబాద్లోని ఓ డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తాము ప్రస్తుతం కోలుకుంటున్నామని, తమలా ఎవ్వరూ మత్తుకు బానిసలు కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆస్తులు ఇవన్నీ పోయినా కూడా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు అనేది సంతోషంగా ఉన్నది. ఫ్యామిలీతో కలిసి ఉండగలుగుతున్నా. వాళ్ళు ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఉన్నది, సొసైటీలో ఉన్నది, పేరెంట్స్ దగ్గర ఉన్నది, రిలేటివ్స్ దగ్గర ఉన్నది, అన్ని దగ్గర ఉన్నది. ప్రశాంతంగా ఉన్నది, మంచి నిద్ర ఉన్నది, హ్యాపీగా తినగలుగుతున్నా, ఉండగలుగుతున్నా. ఇంకొకరికి హెల్ప్ చేయడానికి అరే ఇట్లా లేదు, దీంట్లో ఏం లేదు, తాగితే అంత జీవితం నాశనం అవుతుంది, లైఫ్ ఖరాబ్ అవుతుంది అనేది తెలుసుకోగలిగినాను, ఇంకొకరికి చెప్పగలుగుతున్నా అండి. ఈ మధ్యకాలంలో కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 7 చనిపోయారు. ఒక్క కల్తీ కల్లనే కాదు, లోకల్ గంజాయి నుంచి ఇంటర్నేషనల్ కొకైన్ వరకు ప్రతిదీ హైదరాబాదులో అందుబాటులోకి వచ్చింది. సాధారణ స్కూల్స్ బయట కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు. దీంతో హైదరాబాద్ డ్రగ్స్ కు కేరాఫ్ గా మారిందా అనే అనుమానం కలుగుతోంది. నిజానికి ఒక వ్యక్తి మత్తుకు బానిస కావడానికి అనేక కారణాలుంటాయి. అందులో యువత మత్తుకు బానిస కావడానికి ప్రధాన కారణం చెడు స్నేహాలే. మామా అంటూ మత్తుకు అలవాటు చేసి జీవితాలను చిత్తు చేస్తున్నారు కొందరు స్నేహితులు. డ్రగ్స్ కు, మద్యానికి అలవాటు పడిన వాళ్లతో స్నేహం చేస్తే ఏదో ఒక రోజు డ్రగ్స్ క్లబ్ లో చేరిపోయినట్లే అంటున్నారు సైకియాట్రిస్టులు. ఫ్రెండ్ సర్కిల్లో నుంచి అలవాటు అవుతుంది కాబట్టి అట్లా ఎక్కువగా ఎవరైతే ఫ్రెండ్స్ మరీ ఫోర్స్ చేసి తాగిచ్చి చెడు అలవాట్లు నేర్పిస్తున్నారో అలాంటి ఫ్రెండ్స్కి దూరం పెట్టడమే బెటర్ అండి. అండ్ మెడిసిన్స్, ప్రైమరీ ప్రివెన్షన్లో మెడిసిన్స్ వాడి అడిక్షన్ నుంచి బయటపడడం ఒకటి. సో సీరియస్ దశకు వెళ్ళిన తర్వాత రివర్స్ చేయడం చాలా కష్టం. మత్తు మహమ్మారి నుంచి తమ కుటుంబ సభ్యుణ్ణి బయటపడేసేందుకు ఆ కుటుంబం పడరాని పాట్లు పడుతుంది. అందులో ఒక విధానమే డి అడిక్షన్ సెంటర్లలో చేర్పించడం. అయితే ఇందులో చేరే బాధితుడికి ఆత్మస్థైర్యం ఉండాలని, 100% బానిసైన వ్యక్తిని బయటకు తీసుకురావడం కష్టమంటున్నారు వైద్యులు. మనం ముందే కళ్ళు తెరిచి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరైనా వెల్ విషర్స్, స్పౌస్ కానీ ఇట్లాంటి అడిక్షన్స్ ఉన్నప్పుడు ముందుగానే దీనికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అని అర్థం చేసుకొని డెఫినెట్గా డాక్టర్స్ హెల్ప్ తీసుకుంటే అందులోంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. హైదరాబాద్లో ప్రస్తుతం 10ల సంఖ్యలో డి అడిక్షన్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. డి అడిక్షన్ సెంటర్లలో చేరిన వాళ్లకు కౌన్సిలింగ్తో పాటు మెడికేషన్ కూడా ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో వివరిస్తున్నారు సైకియాట్రిస్ట్ ఫణి. సో మత్తు పదార్థాల ట్రీట్మెంట్ డి అడిక్షన్ సెంటర్స్లో మనకి 2 దశల్లో ఇవ్వగలుగుతాం. ఒకటేమో అక్యూట్ మేనేజ్మెంట్, లైక్ విత్డ్రావల్ సిమ్టమ్స్ మేనేజ్మెంట్, డిటాక్సిఫికేషన్ అనేది ప్రాసెస్ ఉంటుందన్నమాట. అది 14 days to 21 days వరకు మనము డీటాక్సిఫై చేసి దాని తర్వాత స్టేబుల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫేజ్లో 6 months టు, అంటే పేషెంట్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి 6 months to 1 year రెగ్యులర్ ఫాలోఅప్స్లో యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ మరియు కౌన్సిలింగ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు కంప్లీట్గా దాని నుంచి బయటపడడానికి చేస్తాం. ఇలా డి అడిక్షన్ సెంటర్లలో చేరి సక్సెస్ఫుల్ వ్యక్తులుగా మారిన వాళ్లు కూడా ఉన్నారు. రామ్రెడ్డి ఆ కోవకు చెందినవారే. ఒకప్పుడు రోజంతా తాగి రోడ్లపైనే పడిపోయేవారు. డబ్బులు లేకపోతే ఖాళీ మద్యం బాటిళ్లు ఏరి అమ్ముకుని దాంతో మద్యం కొని తాగేవారు. ఆస్తులన్నీ అమ్మేశారు. చివరికి భార్య కూడా దూరమైంది. అలాంటి వ్యక్తి డి అడిక్షన్ సెంటర్లో చేరి తనను తాను మార్చుకున్నారు.
ఇప్పుడు ఏకంగా ఓ డి అడిక్షన్ సెంటర్ను లీజుకు తీసుకుని నడిపించే స్థాయికి వచ్చారు. మరో పెళ్లి కూడా చేసుకున్నారు. నేను కూడా అడిక్షన్కు అలవాటై దాని నుంచి ప్రత్యామ్నాయం లేక ఈ డి అడిక్షన్ సెంటర్ని ఎన్నుకోవడం ఒక మిత్రుని ద్వారా ఈ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ అయినా. నాలాగా వేరే వాళ్ళ జీవితాలు ఖరాబ్ కాకూడదు, ఎంతో సేవ చేయాలనే కృతనిశ్చయంతో ఈ ఒక డి అడిక్షన్ సెంటర్ను నిర్వహించాలని అనుకున్నాను. మత్తు ఎప్పుడైనా మనిషిని చిత్తు చేస్తుంది. ఒక్కసారి అలవాటైతే అందులోంచి బయటకు రావడానికి నెలలు, సంవత్సరాలు టైం కూడా పట్టొచ్చు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడితే స్నేహితులు లేదా కుటుంబీకులు వెంటనే అప్రమత్తమై డి అడిక్షన్ సెంటర్లలో జాయిన్ చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా మనిషి దక్కడు. డి అడిక్షన్ విభాగంలో ఇప్పుడు మంచి మెడిసిన్ అందుబాటులోకి వచ్చిందంటున్నారు వైద్యులు. ఈ ట్రీట్మెంట్ కు పేషెంట్ ఆత్మవిశ్వాసం కూడా తోడైతే నెలల వ్యవధిలోనే సాధారణ స్థితికి రావచ్చని అంటున్నారు.